అల్లు అర్జున్ సినిమా పుష్ప 2 విడుదల సందర్భంగా జరిగినటువంటి సంధ్యా థియేటర్ ఘటన ఇంకా జనం మధ్య నుంచి వైదొలిగిపోలేదు. ఆ రోజు జరిగినటువంటి ఘటనలో రేవతి అనే అల్లు అర్జున్ అభిమాని ప్రాణాలు కోల్పోయారు. ఆమె బిడ్డ శ్రీతేజ్ ఇప్పటికీ ఆసుపత్రిలోనే చికిత్స పొందుతున్నారు. ఆ ఘటన మరిచిపోకముందే గేమ్ చేంజర్ రామ్ చరణ్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం వెళ్ళి ఇద్దరు యువకులు ప్రాణాలు కోల్పోయారు. పవన్ కళ్యాణ్ అభిమానులుగా ఉంటూ ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా చూడడం కోసం కాకినాడ నుంచి రాజమహేంద్రవరం వచ్చిన ఇద్దరు అభిమానులు తిరిగి వెళుతూ మార్గం మధ్యలో ప్రమాదానికి గురయ్యి ప్రాణాలు కోల్పోయారు. 23 ఏళ్ల మణికంఠ, చరణ్ అనేటువంటి ఇద్దరు కాకినాడ చెందినటువంటి యువకులు రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన జరిగి ఇప్పటికే రోజు గడిచిపోయింది. కానీ ఇప్పటి వరకు ఆ సినిమా యూనిట్ కానీ, పవన్ కళ్యాణ్ సంబంధించిన జనసేన నేతలు కానీ, రామ్ చరణ్ సంబంధించినటువంటి అభిమానులు అసోసియేషన్లు కానీ స్పందించినటువంటి దాఖలాలు లేవు. ఆయా కుటుంబాలని పరామర్శించినటువంటి పరిస్థితి లేదు. మరి ఆ కుటుంబాలకు దిక్కెవరు? అందులో ఒకరు మణికంఠ, తండ్రి చనిపోతే తల్లి ఆ బిడ్డను పెంచి పెద్ద చేసింది. మరొకరు తండ్రితో పాటు కలిసి రోడ్డు పక్కన పండ్లు అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్నారు. అలాంటి అందొచ్చినటువంటి బిడ్డలిద్దరూ ప్రాణాలు కోల్పోవడంతో ఆ రెండు కుటుంబాల్లోనూ తీవ్రమైనటువంటి విషాదం అలముకుంది. కానీ సినిమా యూనిట్ నుంచి తగినంత ప్రోత్సాహం కానీ, ఆ కుటుంబానికి కనీసం పలకరింపు కానీ లేదనేటువంటి విమర్శ వినిపిస్తోంది. మరి ఇప్పటికైనా సినిమా యూనిట్ స్పందిస్తారా? గతంలో పుష్ప 2 ఘటన తర్వాత పవన్ కళ్యాణ్ స్పందిస్తూ ఆ కుటుంబాన్ని సదరు పుష్ప టీం వెంటనే స్పందించి పరామర్శించి వాళ్ళకి తగినటువంటి పరిహారం అందించి ఉండాల్సిందన్నట్టుగా మాట్లాడారు. ఆ కుటుంబాన్ని ఆదుకోవడానికి తగినటువంటి చర్యలు తీసుకోవడంలో జరిగినటువంటి జాప్యమే గోటితో పోయేది గొడ్డల దాకా వచ్చిందన్నట్టుగా పవన్ కళ్యాణ్ మాట్లాడారు. మరి ఇప్పుడు ఈ రెండు కుటుంబాల విషయంలో ఎందుకని తాత్సారం చేస్తున్నారు? ఎందుకని కనీసం స్పందించడం లేదు? ఇద్దరు బిడ్డలు ప్రాణాలు కోల్పోతే వారికి కనీసం ఊరట కల్పించే మాట మాత్రం సహాయం కూడా అందించలేరా? సినిమా యూనిట్ నుంచి ఒక ప్రకటన కూడా విడుదల చేయలేరా? జనసేన నాయకులు అనేక ఘటనల పట్ల, ఎక్కడెక్కడో జరిగినటువంటి విషయాల పట్ల మాట్లాడేటువంటి నాయకులు తమ కోసం తమ సినిమా ప్రమోషన్ కార్యక్రమానికి వచ్చి ప్రాణాలు కోల్పోయిన ఇద్దరి బిడ్డల విషయంలో ఒక ప్రకటన కూడా విడుదల చేయలేరా? ఎందుకని ఇట్లా నిర్లక్ష్యం వహిస్తున్నారు? అప్పట్లో పుష్ప టీంకి బుద్ధి చెప్పి ఇప్పుడెందుకు అదే రీతిలో వ్యవహరిస్తున్నారు? వాళ్ళు చేసింది తప్పైతే మరి వీళ్ళు చేసింది ఏంటి? ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ఆ రెండు కుటుంబాలని, మణికంఠ అదేవిధంగా చరణ్, రెండు కుటుంబాలని ఆదుకోవడానికి గేమ్ చేంజర్ టీం కానీ, జనసేన నాయకత్వం కానీ తక్షణమే స్పందించాలి, ఆదుకోవాలి. ఆ కుటుంబాలకి ఊరట కల్పించాలని అందరూ ఆశిద్దాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ రాయండి, షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.